ఏలూరు జిల్లాలోని తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో వైసీపీ వాళ్ళు చేసినటువంటి డిఎస్సి అవకతవకలు జరిగాయని చెప్పి నిరసనలు చేపట్టారు కదా. ఆ నిరసనలు ర్యాలీల్లో ఈ యొక్క ఫోటో కనిపించింది. కేటీఆర్ జగన్మోహన్ రెడ్డి ఫోటో గుర్తు పెట్టుకోండి. 2029లో అక్కడ బీఆర్ఎస్, ఇక్కడ వైసీపీ అధికారంలోకి వస్తాయి, ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, అప్పుడు మా తడాకేంటో చూపిస్తామని చెప్పి కార్యకర్తలు, అక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా శపథం చేశారు, సవాల్ కూడా చేశారు. అధికారంలోకి రావాలనుకోవడం తప్పు కాదు, కానీ ఈ సవాలు, ఈ తొడగొట్టుకోవడాలు ఇవి రాజకీయాలకి మంచిది కాదు. అధికారంలోకి రావాలని ఏ పార్టీ అయినా సరే ఖచ్చితంగా పోటీ చేస్తుంది. అధికారం కోసమే తాపత్రయపడతారు. అది ఎవరైనా సరే, ఎవరికో ఒకరికి అధికారం అయితే వస్తుంది, కానీ అందరూ అధికారం వస్తుంది అని చెప్పి పోటీ చేస్తారు. కానీ ఈ విధమైనటువంటి ర్యాలీలు ఏవైతే ఉన్నాయో అవి అత్యుత్సాహాన్ని చూపిస్తాయి.